ప్రైజ్ అలాడ్ ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు. ఈరోజు టైటిల్ పక్షిరాజు గురించి ప్రభు మాట్లాడుచున్నారు. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 32:11లో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. పక్షిరాజు ఎలాగైతే గూడు రేపి తన పిల్లలను తన రెక్కల మీద మోస్తుందో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా నేను మోస్తాడు. ఎలా నీ పరిచర్యను మోస్తాడు, నీ కుటుంబాన్ని మోస్తాడు, నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్య ఏదైనా కానీ పక్షిరాజు వలె దేవుడు మోస్తాడు. పక్షిరాజే ఇంత జ్ఞానముతో తన పిల్లలను నడిపిస్తే, తన పిల్లలను మోస్తే, దేవుడు నీ కొరకు రక్తము కార్చినాడు ప్రభు, నీ కొరకు స్వరక్తం ఇచ్చినాడు ప్రభు అని యేసుక్రీస్తు. నేను ఎలా మోస్తాడు? దేవుని బిడ్డలారా, శోధనల వెంబడి శోధనలు భరిస్తున్నావా? భయపడకు. నిన్ను మోయిటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు పక్షిరాజు కంటే గొప్ప రాజు ప్రభు అని యేసుక్రీస్తు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము కత్తి ఎత్తే వరకే దేవుడు శోధించాడు. కత్తి ఎత్తిన తర్వాత ఇంకా చాలు అన్నాడు. ఆమేన్. యెహోవా ఈరే. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండం 22:10లో ఆ వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. ఆదికాండం 22:10 ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 22:10 ప్రభు స్తోత్రం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి ఎత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమున అబ్రహామాని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము, అతనికి ఏమీ చేయకు, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు కనుక దేవునికి భయపడేవాడని ఇందువల్ల కనబడుచుంది. ఆమేన్. దేవునికి భయపడే వారికి దేవదూత కావలి ఉంటుంది. దేవునికి భయపడే వారికి దేవుని రక్షణ కాపుదల భద్రత ఉంటుంది. చూడండి, అబ్రహాము కత్తి ఎత్తే వరకే శోధనలు బాధలు భరించినాడు. ఎప్పుడైతే కత్తెత్తాడో ప్రభు అన్నాడు, ఇక ఆగు, ఇక చాలు, నేను నీ కొరకు వధించుటకు ఆ పొదులో గొర్రె పొట్టేలను తీసుకున్నాం. యేసు ప్రభు, నువ్వు శ్రమలు సహించే వరకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమలను భరించే కృప దేవుడిస్తాడు. ఆయనే నిన్ను భరిస్తాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఏ సమస్యలతో ఏ బాధలతో నువ్వు సతమతమవుతున్నావో ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు ఆ బాధల నుండి విడిపించుటకు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవించదు. మిగతాదంతా దేవుడు భరిస్తాడు. ప్రభు శోధన నుండి తప్పిస్తాడు. ఆయన సిలువను మోసాడు, ఎన్నో శ్రమలు సహించిండు. నువ్వు శ్రమ పడొద్దని నీ కొరకు మరణించి తిరిగి లేచినాడు కనుక పక్షిరాజు వల్లే దేవుడు నేను కాపాడి మోస్తాడు, నడిపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమెన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.